నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. అవుననవా ఇంకా రాలేదేంటి? ఎగ్జామ్కేమో టైం అయిపోతుంది. ఏం జరుగుంటుంది? కొంపదీసి రాదా ఏంటి? కాల్ చేద్దాం. నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఏం అక్కర్లేదు. ముందు లోపలికెళ్ళు, టైం అవుతుంది. బాను, లేట్ అయిందా? వెళ్దామా? ఏంటే అతని బైక్ మీద వచ్చావు? ఏం లేదే, నేను వస్తుంటే దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇంతలో తను వచ్చాడు, లిఫ్ట్ ఇచ్చాడు, అంతే. నిజంగా అంతేనా? అంతేనే. నువ్వేం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు, డౌట్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. లేదే, నాకైతే మీరిద్దరూ కాస్త దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అదేం లేదు లేవే, నువ్వు ముందు పద రా. నాకైతే మీరిద్దరు కాస్త దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కలలో ఏమెదురైందో కథలో కథలో ఏం కదిలిందో ఎదలో లోతులో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో కలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కదిలిందో. నువ్వు నేనేం చెప్పినా చేయడానికి రెడీగా ఉండు. ఓకే మమ్మీ. ఇంకెక్కడ ఉంటాను తరణి? మా ఇంటికి దగ్గరగా ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర చనిపోవడానికి రెడీగా ఉన్నాను. ధీరజ్, 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 దూకద్దు. ప్లీజ్ ధీరజ్, దూకద్దు ధీరజ్, ప్లీజ్. ధీరజ్, నాకేమైంది? ఇంత అమాయకురాల్ని, ఇంతగా ప్రేమించే మనిషిని
చాలా మోసం చేస్తున్నాను. నా స్వార్థంతో తన బతుకుతో ఆడుకుంటున్నాను. ఎలాగైనా ధరణికి నిజం చెప్పాలి. తను క్షమించి ఒప్పుకుంటే గానీ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. నేనేమేం తప్పులు చేశానో నాకు నేనుగా సరెండర్ అయ్యి యాక్సెప్ట్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. మా కళ్ళెదురుగా నీ జీవితం నాశనం అవడం మేము భరించలేం. అమ్మగా నిన్ను నేను బతిమలాడుకుంటున్నాను. మా కళ్ళెదురుగా కన్న కూతురు నరకంలో పడుతుంటే మేం చూస్తూ బతకగలుగుతావా? కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా. ఏంటి ధరణి ఏదో దాస్తున్నావు. ఏం లేదు. నువ్వేవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా? అమ్మ దగ్గర నువ్వు ఎలాంటి విషయానికి వెనకాడొద్దు. అమ్మ నాన్న లేకుండా నా పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నేను వాళ్ళని ఎంత మోసం చేస్తున్నాను. ఇక నుంచి నన్ను ఎంత ద్వేషిస్తారో. పెళ్ళైన తర్వాత నేను ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు ఒప్పుకుంటారా? ప్రతాప్ నాన్న కూడా నన్ను అసహించుకుంటాడు. అమ్మ నాన్నలకి దూరంగా నేను ఒంటరిగా ధీరస్తో బతకగలనా? నన్ను ఎప్పటికైనా క్షమిస్తారా? నేనే పరిస్థితుల్లో ఇలాంటి పని చేయాల్సి వచ్చిందో చెప్తే ఎంత అసహించుకుంటారు. కానీ తప్పదు, ధీరస్తో పెళ్లి జరిగిపోవాల్సిందే. చాటుమాటుగా రేపో ఎల్లుండో రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చారంటే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేము. ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అలాగే అమ్మా. ఏంటి ధీరజ్? ధరణి నీతో విషయం చెప్పాలి. ఏంటి? ఇక్కడ కాదు, పక్కకెళ్దాం పదా. ఈ టైంలో పక్కకి వెళ్ళడం ఏంటి? నెక్స్ట్ మనల్ని పిలిస్తే అప్పుడు ఇక్కడ అబ్సెంట్ అవుతాం కదా. రిజిస్టర్కి డౌట్ వస్తుంది. రెండు మాటలు ధరణి, ప్లీజ్. మాట్లాడడానికి ఇదా టైం ధీరజ్. నువ్వు సైలెంట్గా ఉండు. నెక్స్ట్ ఎవరున్నారు? ధరణి ప్లీజ్, నా త్వర. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.